హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అనలాగ్. చూడండి ఫ్రెండ్స్, మా వారికి చికెన్ కర్రీ చేస్తున్నాను. ఆయనకి ఇవన్నీ కనిపించకూడదనమాట. అలాగే చెత్త చెదరం కనిపిస్తే అసలు తినరు అనమాట. అందుకని చెప్పి నేను అవేమీ కనిపించకుండా గ్రేవీ లాగా చేస్తాను ఫ్రెండ్స్. ఇవి మిక్సీ పట్టేస్తాను ఇవన్నీ. చూడండి ఫ్రెండ్స్, మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు తాలింపు వేస్తాను, చూద్దరు కానీ ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మిక్సీ వేస్తున్నాను అనమాట. ఇలా మిక్సీ అయిపోయిన తర్వాత గ్రేవీ అంతా తీసుకుని ఒక గిన్నెలోకి తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, గ్రేవీ చూసారా మొత్తం చికెన్కి రెడీ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు చికెన్ కూడా చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అనమాట. దీనిలో నేను మసాలా, చికెన్ మసాలా, అలాగే గరం మసాలా, ఇంకా పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలుపుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను ఫ్రెండ్స్. దాన్ని ఇప్పుడు నేను బయటికి తీసుకున్నాను. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడానికి అనమాట చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేశాను ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆయిల్ వేడైంది ఫ్రెండ్స్. అదిగోండి గ్రేవీ రెడీ చేసుకున్నాను కదా, ఆ గ్రేవీ దాంట్లో వేస్తాను ఫ్రెండ్స్. అదిగోండి ఫ్రెండ్స్, ఆయిల్ వేసిన తర్వాత అలాగే గ్రేవీ కూడా వేసేసాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది పచ్చివాసన పోయే వరకు బాగా వేగించుకోవాలి. అలా వేగించుకున్న తర్వాత అప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చికెన్ని దాంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. దీనిలో వేసుకోవాలి. అదిగోండి ఫ్రెండ్స్, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ అనమాట. అదిగోండి కరివేపాకులు మాత్రమే పైన వేసాను నేను. చికెన్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అదిగోండి చికెన్ వేసాను. ఇదిగోండి ఫ్రెండ్స్, చికెన్ వేసుకుని ఇలా కలుపుకున్నాను మొత్తం. ఈ పేస్ట్ అంతా ఇప్పుడు ముక్కకు బాగా పడుతుంది ఫ్రెండ్స్. నేను ముందుగా దీనిలో కారం, మొత్తం మసాలాలన్నీ కలిపి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పసుపు, ఉప్పు అన్నీ వేసాను ఫ్రెండ్స్. వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాను. ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా. అప్పుడు ఇది బాగా ఉడుకుతుంది. ఇప్పుడు తర్వాత మనం మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకున్న తర్వాత బాగా డీప్ ఫ్రై అవుతుంది. అప్పుడు మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్ కాసేపు. అది చూడండి ఫ్రెండ్స్, అలాగే మగ్గుతుందనమాట. ఇంకా నేను దీనిలో వాటర్ అస్సలు పోయిననమాట. ఓన్లీ అలా గ్రేవీలోనే మగ్గిస్తాను. అలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వాటర్ పోసుకుంటే అంత ఏం బాగోదు. చూడండి, అలా గ్రేవీలోనే అలా మగ్గుతుంది, చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్ ఇలా ఉందో కర్రీ. వావ్, చాలా బాగుంది ఫ్రెండ్స్. రెడీ అయిపోయిందనమాట. అదిగోండి ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది కదా, అలా ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అదిగోండి అలా తేలితే ఇంకా ఆ గ్రేవీ ఉడికిపోయినట్టు, ముక్కు కూడా ఉడికిపోయినట్టు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది అనమాట. ఇలాగా నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్. నేను మా వారికి అయితే ప్రత్యేకంగా ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేయండి, చాలా బాగుంటుంది అనమాట. కరివేపాకు మాత్రం అలా పైన వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు ప్లేట్లోకి కొంచెం అన్నం పెట్టుకుని అలాగే కొంచెం చికెన్ కర్రీ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేద్దరు కానీ ఫ్రెండ్స్. ఇప్పుడు ప్లేట్లో అన్నం పెట్టుకుని మీకు చికెన్ కర్రీ వేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దరుగాను. అదిగోండి ఫ్రెండ్స్, చికెన్ కర్రీ అనమాట. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. నేను మా వారికి ప్లేట్లో అలా పెట్టాను ఫ్రెండ్స్. అదిగోండి ఉల్లిపాయ ముక్కలు, చికెన్ కర్రీ అనమాట. మా వారు తింటున్నారు ఫ్రెండ్స్. పండు ఎలా ఉంది చెప్పు. చాలా బాగుంది. బాగుందా? ఒకసారి పెట్టుకుని చూడు, ముద్ద పెట్టుకుని చూడు ఎలా ఉందో. మన ఫ్రెండ్స్ కూడా చూస్తారు. అదిగోండి మా వారు కలుపుతున్నారనమాట. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ. వావ్, బాగుందా? ఓకే ఓకే ఓకే, బాగుందండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.